మత్తయి సువార్త 21 అధ్యాయము 1వ వచనం ఒకసారి ధ్యానిద్దాం. మత్తయి సువార్త 21 అధ్యాయం 1వ వచనం. యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న ఒక బెత్షెబాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు ఎవరైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తె చెప్పుడు అనునది. శిష్యులలో వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలోను ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారిను వెనక వచ్చుచుండిన వారిను దావీదు కుమారుడికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఆయన గలిలయలోని నజరేతుడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, ఈయన ఎవరండి? గలిలయలో నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. హల్లెలూయా. దేవుని చేత ఏర్పరచబడ్డవారు అని రాయబడుతుంది వాక్యం. ఇక వాక్యం మొట్టమొదటి వచనం చూస్తే, ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్షెబాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, ఆయన ఇద్దరు పిలిచి చెప్తూ ఉన్నాడు, పలానా ఊరికి వెళ్ళండి, ఆ ఊరిలో ఒక గాడిద కనబడుతుంది, గాడిద పిల్ల కూడా అక్కడ కనబడుతుంది. ఆయన జరగబోయే దాన్ని ముందుగానే ఎక్కడో ఉన్నటువంటి దూర సమీపంలో ఉన్నటువంటి దాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ పలానా ఊరిలో పలానా స్థలంలో అక్కడ గాడిద దాని పిల్ల కనబడుతుంది, దాన్ని విప్పి మీరు తోలుకురండి అని మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కడో ఉన్నటువంటి దాన్ని గ్రహించగలవాడు, దూర సమీపంలో గ్రహించి దాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడండి. ఎవరు ఎన్నడూ ఎక్కి కూర్చుండని గాడిద పిల్ల అని రాయబడుతుంది. మళ్ళా ఎంచుకున్నాడు భారావాహికము, అంటే బరువులు మోసేటటువంటిది అది పిల్ల అని రాయబడుతుంది. చెప్తాను, ఆ ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ ఉన్నదాన్ని విప్పు తోలుకురండి, ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువులకు కావాలి ఉన్నదని వారితో చెప్పండి. ఇక నేను చెప్పాడు, వారు వెళ్ళారు, అక్కడ వెళ్ళి ఇప్పుతుండగా అతను అడిగిన వెంటనే వారు చెప్తున్నారు ప్రభువులకు కావాలి. ఆయన మారు మాట్లాడకుండా, అవతల వ్యక్తి కూడా మారు మాట్లాడలేదటండి, వెంటనే విప్పి పంపించాడు. చిన్ననాటి నుండి పెంచి తిరిగి ఎంతో కష్టపడి తనకు ఉపయోగపడేటువంటి గాడిదను కూడా దాని పిల్లలు కూడా ఒక్క మాట మాట్లాడకుండా ప్రభువు కోసం అక్కడ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక మాట చెప్తే అవతల వ్యక్తి హృదయం ఎలా ఉంటుందో కూడా ఎరిగి ఉన్నవాడు. ఆ వ్యక్తి పలానా ఊరిలో వెళ్ళండి ఇప్పనన్న వ్యక్తి హృదయం కూడా ఆయన ముందుగానే ఎరిగి చెప్తున్నాడు. మీరు వెళ్ళినప్పుడు మాట్లాడు, ఖచ్చితంగా మీకు ఇప్పి పంపిస్తాడు. ఇవ్వడం ఒక జరిగింది. వెంటనే తోలుకొని వచ్చి అయితే తీసుకువస్తూ ఉన్నారు. ఈ విషయము ముందుగానే బైబిల్లో రాయబడుతుంది. గాడిద పని ఆయన ఎక్కి వస్తూ ఉన్నాడని ముందుగానే ప్రాథమికంగా రాయబడుతుంది. ప్రవక్త జకరియా భక్తుడు మాట్లాడుతున్నాడు 9వ అధ్యాయం 9వ వచనంలో. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నారు, సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా. దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరే మాట్లాడుతాడు, సంతోషించండి మాట్లాడుతాడు, ఉల్లసించండి, ఆనందించండి. ఎవరండి? నీతి పరుడును రక్షణ గలవాడును. ఏ రీతిగా వస్తున్నాడు? దీనుడనై ఆయన వస్తూ ఉన్నాడు. అంటే తగ్గింపు స్వభావం కలిగి. ఏ రాజు అని యుద్ధం చేయాలంటే ఏం అనుకుంటాడు? ఒక గుర్రాన్ని ఎంచుకుంటాడు, గర్వంతో కూడింది.
పొగరబోతుంది. కానీ ఈయన ఎంచుకున్నాడు, దీనత్వం కలిగిన గాడిదను ఎంచుకున్నాడు. అక్కడ మా ఈయన కూడా దీనుడనే గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. ఇది ఎప్పుడు జరిగింది? పాత నిబంధనలో జరగబోయేదని ముందుగా వ్రాసి ఉంచాడు. ఇప్పుడు అదే ఇందాక మన కొరత చదివి ఇందాక 4 వచ్చా చూడండి. చెప్పబడినది సాత్వికుడై చిన్న గాడిదను ఎక్కి సియోను కుమారుతో చెప్పుడి అనునది. హల్లెలూయా. ముందుగానే చెప్తూ ఉన్నాడు, నేను రాజుగా గాడిదను ఎక్కి వస్తాడు. ఆ ప్రవచనకు నెరవేర్పు జరుగుతూ కనబడుతుంది. పశువు పిల్లను చిన్న గాడిదని ఎక్కిన యొద్దకు వచ్చుచున్నాడు. ఏ రీతి వస్తున్నాడు? సాత్వికుడై తగ్గింపు స్వభావం కలిగి మన కొరకు ఆయన వస్తూ ఉన్నాడు. మనం ఏ రీతిగా స్తుతిస్తున్నాము? మనలో అలాంటి దీనత్వం అనేది మనకు ఉండాలండి. దీనత్వం కలిగి హృదయం మనకు ఉండాలి. ఆయనే దీనుడిగా మన కొరకు వచ్చాడు. ఏ తప్పుదమ లేకుండా కూడా ఆయనలో దీనత్వం కనబడుతూ ఉంది. మనలో అలాంటి దీనత్వం ఉండాలి. ఒకవేళ గర్వంతో కూడిన జీవితం అనుకుంటే దాన్ని తీసివేసుకోవాలి. దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడు పంపించాడు మన కొరకు, సమస్త మానవాళి కొరకు. అనుదినము ఆయనతో కలిసి నిత్యం స్తుతించడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనతో కలిసి మనం నిలుచున్నాక ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఎలా ఉండాలి? దేవుని స్తుతించే వారిగా ఉండాలి, ఆరాధించే వారికి మనము ఉండాలి అని శిష్యులు చెప్పారు. వారు వెళ్ళారు, తీసుకొచ్చారు. అనేకుల మధ్య ఆయన తీసుకుని వెళ్తూ ఉన్నారు. అందులో 8వ వచనం చూడండి ఒకసారి. పరిచరి దారి పొడుగున పరిచరి. హల్లెలూయా. ఆ రాయబడుతుంది, జన సమూహాలు అనేకులు ఏం చేశారండి? వారి యొక్క బట్టలు, ఏ బట్టలు అండి? ఉతికిన బట్టలు, క్రొత్త బట్టలు దారి పొడుగున పరిచారు. ఎవరి కొరకు? యేసు ప్రభువు గాడిద మీద ఎక్కి వస్తున్నారు. ఆయన ఒక్కరి కొరకైనా ఆయన వెంట వస్తున్న జనసమూహం అంతే కూడా నడిచి వస్తున్నారు. ఆ క్రొత్త బట్టలు పరిచారు. వారికి అయ్యే కాకుండా కొమ్మలు, ఆకులు అని నరికి దారి పొడుగున వేస్తున్నారు. ఆ గాడిద కూడా నడిచి వస్తుంది, ఆయన దారి మీద నడిచి వస్తూ ఉన్నాడు. ఎంత గొప్పతనం! దీనత్వం కలిగిన గాడిద కూడా ఆ హెచ్చించమని చూస్తూ ఉన్నాం. మనము కూడా దీనులుగా ఉన్న మనల్ని దేవుడు హెచ్చించేవాడు, దీనులుగా మనల్ని దేవుడు ఘనపరిచేవాడు. మనం ఏ రీతిగా ఉంటున్నాం? అదే దీనత్వంతో దేవుడు స్తుతించే వారికి మనం ఉండాలి, దేవుని ఘనపరిచే వారికి మనం ఉండాలి. అక్కడ వారందరూ దారి పొడుగున బట్టలు పరుస్తూ ఉన్నారు. వారు ఎందుకు వస్తున్నారు? దేవుడు స్తుతిస్తున్నారటండి. జన సమూహం అనేకులు తమ పట్ల దారి పొడుగును పొడిచి వారు స్తుతిస్తున్నారు. జనసమూహం ఆయన ముందుగా వెళ్ళుచున్న వారిని, వెనక వచ్చున్న వారిని స్తుతులు చెల్లిస్తున్నారటండి. వారి మట్టలు పట్టుకుని స్తుతిస్తున్నారు. వారి జయము, దేవునికి జయము, స్తుతి కలుగును కాక, దావీదు ప్రభువును స్తుతులు చెల్లును కాక, వారు జయోత్సాహంతో వారు కేకలు వేస్తూ ఉన్నారు. ఆ దేవుడు మాట్లాడుతున్నారు, మీరు ఊరకండి వెళ్ళాలి, కొన్ని పక్కన రాళ్ళు కేకలు వేస్తాయి, మీరు ఆపడానికి ఎవరు? మీ తరమ కాదని వారు మాట్లాడుతున్నాడండి. వారు స్తుతిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. దావీదు కుమారుడు మన కొరకు వచ్చి ఉన్నాడు, స్తుతులు చెల్లిస్తున్నారు. మనం ఏ రీతిగా ఉన్నాము? దేవుడు స్తుతించే వారికి ఉన్నాము లేదా? జనసమూహం అనేకులు మీరు చూసారో లేదో దారి పొడవు వారు బట్టలు పరుస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని స్తుతించేవారు నడిచి వెళ్ళేటప్పుడు, ఈ లోకంలో మనం ఎవరైనా మరి చూసారని అదే రీతి దారి పొడవు బట్టలు పరచడము మీరు చూసారు ఎప్పుడైనా? స్తుతులు చెల్లిస్తుంటే ఈ మట్లాది వల్ల అనేకులు వెళ్తూ ఉంటారు. వారు నడవడానికి ముందుగానే సిద్ధపరిచి ఉంచేవారు. నేనైతే చూశాను, ఈ ఊళ్ళోనే మా అత్తగారి ఇంటి దగ్గర అండి, ఉతికిన బట్టలన్నీ పాస్టర్ అమ్మగారు అందరు చెల్లెలు అందరూ పరిచేసేవారు. బట్టలన్నీ ఎవరు మట్లాదులు అందరూ వస్తారు, వారు నడిచి వెళ్తారని వారందరూ వచ్చి వాటిని బట్టల మీద నడిచి వెళ్ళేవారు అని అందరూ కొత్తలో చూసేవాడిని. ఈ రీతిగా దేవుని గణపరుస్తూ ఉన్నారు. ఈరోజు చాలామందికి తెలియదు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అనేకులు దారి పొడుగున బట్టలు పరుస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు నడిచి వస్తే దేవుడే మన గుమ్మ ముందు నడిచి వెళ్ళినట్టు. హల్లెలూయా.
అంత సంతోషించేవారు. దేవుడు వారి హృదయంలో మన గుమ్మం దాటి వెళ్తూ ఉన్నాడు. మన గుమ్మం మనం ఏం చేస్తున్నాం? దేవుడు స్తుతిస్తున్నాము లేదా, ఆయన గణపరుస్తున్నాము లేదా? అయితే వీరు బట్టలు పరిచారు, కొమ్మలు అన్ని నరికి దారిపొడిగా పరిచారు, ఆ మట్టలు పట్టుకొని దేవుడు స్తుతిస్తున్నారు. ఆ రోజు దేవుడు జయోత్సాహం చేస్తున్నారు. తర్వాత ఆ మట్టలను ఏం చేస్తున్నారండి? ఆ మట్టలను ఏం చేస్తారు? ఆ రోజు పరిచేసి తర తీసుకొచ్చి పక్కన పారేస్తారండి. ఏం చేస్తారు ఆ మట్టలన్నీ? అవి మరలా దాచి వారి ఇళ్లలో పట్టుకు వెళ్ళి ఆ తలుపుని వెనకాల గుమ్మాలతో ఇంట్లోని భద్రంగా దాచి మరుసటి వచ్చే సంవత్సరం వరకు, మరలా పశ్చిమ బుధవారం వచ్చేంత వరకు ఆ మట్టలు దాచి ఉంచేవారు. దాచి ఉంచి వాటిని అప్పుడు కాల్చి ఆ బూడిదను వారు నొసటగా పెట్టుకొని సులువు గుర్తు వేసుకొని ఏం చేసిన దేవుని సన్నిధిలో 40 దినాలు వారు ప్రార్థించేవారు. దేవుని జ్ఞాపకం చేసుకునేవారు. ఎందుకంటే ఇది ఎప్పుడు ఆయన ఈస్టర్ ముందు ఒక వారం రోజుల ముందు జరుగుతుంది. మట్లాది వారు ఆయన స్తుతించేటప్పుడు ఆయన మరలా కుమారుడు ఆయన సిలువ వేసే దినము. ఈ రోజు ఆయన గణపరుస్తూ ఉన్నాం. దేవుడు అనేకులు అక్కడ దేవుడు స్తుతిస్తున్నారు, సంతోష జయోత్సాహంతో ఆయన గణపరుస్తున్నారు. తర్వాత మరలా శుక్రవారం ఆయన సిలువ అయిపోతూ ఉన్నాడు. ఆయన సిలువ మరణం ఎక్కబోతూ ఉన్నాడు. ఇవారు జ్ఞాపకం ఉంచుకొని వారు ఏం చేశారంటే భారంతో కూడిన ప్రార్థించే స్థుతులు చెల్లించేవారు. 40 దినాలు వారు ప్రార్థనలు ఏకీభవించేవారు. వారు ఉపవాసం ఉండి ఆ బూడిదను రాసుకొని ప్రార్థనలు వారు ఏకీభవించేవారు, స్తుతించేవారు. ఆ బూడిద చాలా చల్లగా ఉంటుంది అనుకున్నారా? గుచ్చుతూ ఉంటుంది, మండిపోతూ ఉంటుంది. దేవుణ్ణి స్మరించే రీతిగా ఆయన జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థనలో బలముగా వారు ప్రార్థించేవారటండి. వారి శరీరాన్ని వారు నలగొట్టుకునేవారు. మనం ఏ రీతిగా ఉంటున్నాం? ఆయన స్తుతించే వారిగా ఉన్నామా లేదా? ఆయన గణపరిచే వారిగా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. వారిని చూస్తున్నాం, వారు సంతోషించేవారు. ఆయన మాట్లాడుతున్నాడు, జకరీబతుడు, సీయోను నివాసులారా మీరు ఉల్లాసముగా ఉండండి, సంతోషముగా ఉండండి. యెరూషలేము ప్రజలారా మీరందరూ దేవుని గణపరిచే వారిగా ఉండండి. ఏంటంటే మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు మీ యొద్దకు వస్తూ ఉన్నాడు. నీతిపరుడు రక్షణ గలవాడు మీ సమీపాన్ని వస్తూ ఉన్నాడు. మీరు ఏ రీతిగా ఉన్నారు? మీరు ఆయన స్తుతించే వారిగా ఉన్నారు లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన నీతిపరుడుగా మన యొద్దకు వస్తున్నాడు. మనము కూడా ఏ రీతిగా ఉండాలి? నీతిపరులుగా జీవించే వారిగా ఉండాలి. నీతితో కూడిన జీవితం మరి జీవించాలి. ప్రతి ఒక్కరు ఆ నీతితో కూడా యుక్తమైన జీవితం జీవించగలిగితే దేవుడు మనం ఆశీర్వదిస్తాడటండి. చూడండి, కీర్తనగారు 92 కీర్తన 12 వచనం మాట్లాడుతాడు. నీతిమంతులు ఏ రీతిగా ఉంటారు, నీతిమంతులు ఏ రీతిగా జీవిస్తారు అనే మాట రాయబడుతుంది. చూడండి 92 కీర్తన 12 వచనం, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొగవేదురు, లెబనోను మీది దేవదారు వృక్షం అనే వారు ఎదుగుదూరు. హల్లెలూయా. ఎలా ఉంటారు నీతిమంతులు? ఖర్జూర వృక్షం వలె వారి నిరంతరం చిగురించే వారిగా ఉంటారు. వారెన్నడూ కూడా వారి ఆకు పచ్చ ఎన్నడూ కూడా ఎండిపోదండి, చిగురిస్తూ ఉంటారు. నీతిమంతులు వారు అంచనా అద్భుతపరచబడి వారు ఎదుగుతారటండి. ఏ రీతి అంటే దేవదారు వృక్షం వలె. చిన్న బ్రాను గట్ట దేవదారు వృక్షం అండి, అతి విశాలమైన బ్రాన్ అండి, అతి పొడవైన చెట్టు. అంటే నీతిమంతులు ఏ రీతిగా ఉంటుంది? వారి సంతతి తరతరాలు కూడా విస్తరించి ఆస్వాదించబడుతుంది. ఆ రీతిగా దేవుడి వాక్యం సెలవిస్తుంది. మన నీతితో కొన్ని జీవితం జీవిస్తే ఏ రీతిగా ఉంటామండి? మన సంతానం విస్తరింపచేస్తుందండి. ఎవ్వరు కూడా నశించిపోరు. ఎందుకంటే దేవుళ్ళు నడిపించబడితే మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మన బిడ్డలు ఆశీర్వదించబడుతుంది. లెబనోను మీద దేవదారు వృక్షమైన వారు ఎదుగుదూరు అని రాయబడుతుంది. చెట్టు రాయలు వారు ఎదుగుదూరు, వారు ఆ రీతి ఆశీర్వదించబడతారు అని వాక్యం సెలవిస్తుంది. మనం ఏ రీతిగా ఉంటున్నాము? వారు ఎదిగే వారిగా ఉన్నామా? వారు ఏ రీతిగా ఉన్నారంటే యెహోవా మందిరం నాటబడిన వారే, ఆ మందిరంలో వారి పెళ్లి ఆశీర్వదించబడిన వారికి మనము ఉండాలి. నిరంతరం స్తుతించే వారికి మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదండి. మనతో ఉండి మనం నడిపించేవారు. మరి ఏ రీతి అంటే వారు ఖర్జూర మట్ల పట్టుకొని ఆయన ఎదుర్కొంటున్నారు. ప్రభుపేట వచ్చినాడు జయము, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఆ రీతిగా ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయన స్తుతిస్తూ ఉన్నారు? యోహాను సువార్త 12:13 రాయబడుతుంది.
వారు ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయన స్తుతిస్తున్నారు. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆ. ఆయనను ఎదుర్కొనబోయి ఆ. జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేస్తున్నారు. ఎవరైనా కేకలు వేసేవారు? దాని ముందుగా జరిగిన సంఘటన ఎవరంటే చనిపోయిన వాడిని లేపడము. చూడండి 16 చూడండి. ఆయన శిష్యులు ఆ. ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని ఆ. యేసు మహిమపరచబడినప్పుడు ఆ. అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిననియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎక్కి వస్తున్నారు. ఎందుకంటే ఆయన శిష్యులు ఆ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు. ఎప్పుడు మహిమపరచబడ్డారు? చనిపోయిన వ్యక్తి ఎవరైనా లాజరును ఆయన లేపిన తరువాత వారందరూ ఆ ఊరు ప్రజలు చూసి ఆ సత్యమును వారు గ్రహించి వారందరూ చూస్తూ ఉన్నారటండి. ఆయన చిన్న గాడిదను కొనుక్కు దాని మీద కూర్చుని ఆయన వస్తూ ఉన్నాడు. వారు తెలుసుకున్నారు ఆయన మహిమపరచబడ్డాడు. వారు ఆయన వాటిని చేశారని జ్ఞాపకములు తెచ్చుకొని సమాధిలో పిలిచి మృతులను అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇస్తున్నారటండి. అందుచేత ఆయన సూచక క్రియ చేసిన జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. హల్లెలూయా. ఆయన ఆ కార్యం చేశాడు కనుక రాయబడుతుంది. వారందరూ ఎదుర్కొని ఖర్జూర మట్టలు పట్టుకొని జయము ప్రభు పేరట వచ్చేవారు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేస్తున్నారటండి. ఆయన స్తుతింపబడును గాక, రాజు నీతిపరుడును రక్షణకర్తయు మన కొరకు వస్తూ ఉన్నాడు, మనందరూ నడిపించేవాడు, నిత్య రాజు మనందరినీ కూడా నిలవబెట్టేవాడు అని వారు కేకలు వేస్తున్నారు. వారు నమ్ముచున్నారు నిరంతరం నడిపించేవాడు, మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదని ఆయన మాట్లాడుతున్నాడండి. అలా నడిపించేవాడు మన కొరకు వస్తున్నాడు. ఆ రాజు మన ఎదుట ఉన్నాడు. ఈరోజు మనల్ని క్షేమంగా నడిపిస్తున్నాడు. మనం ఏం చేయాలి? దేవుని స్తుతించే వారిగా ఉండాలి, ఎన్నడూ కూడా మరుగున వారిగా ఉండాలి. మనమే కాదు, మన బిడ్డలు కూడా సన్నిధిలో స్తుతించే వారిగా ఉంచాలి, ఘనపరిచే వారిగా ఉంచాలి. ఘనమెత్తి దేవుని స్తుతించే వారిగా ఉండాలి. గానాలతో, స్తుతి గానాలతో ప్రతి ఒక్కరు ఆయన ఘనపరిచే వారిగా ఉండాలి. మన బిడ్డలు ఏ రీతిగా అంటే వారి యొక్క ప్రార్థన దేవుడు వింటడం వాక్యం సెలవిస్తుంది. నేను మొదటనే చెప్పాను, మన ప్రార్థన లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న పాపాన్ని మనం ఒప్పుకుంటా లేదు. ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే మన ప్రార్థన జవాబు వస్తుంది. ఎవరైతే విడిచిపెట్టట్లేదో కనుకొని వారి ప్రార్థనలో దేవుడు జవాబు ఇవ్వడం ఆలస్యం అవుతుంది. కానీ చిన్న బిడ్డలు ఆయన వంటి వారి వాక్యం సెలవిస్తుంది. కనుక నా చిన్న బిడ్డలు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జవాబు వెంటనే పొందుకుంటాం. కనుక మన బిడ్డలు యవ్వన కాలంలో ఉండగానే దేవుడి కొరకు వాడబడే వారిగా ఉండాలి. వాక్యమైన కటకములు చేత పడుకొని నడిచే వారిగా ఉండాలి. యవ్వన కాలంలో దేవుడి కొరకు పరిచే వారిగా మనము మన బిడ్డలు ఉండాలి. అందుకే మాట్లాడుతున్నది, చిన్న బిడ్డలు స్తుతులు చెల్లిస్తే ఒక దుర్గాన్ని ఆయన ఏర్పాటు చేస్తారు వాక్యం సెలవిస్తుంది. మన బిడ్డలు స్తుతులు చెల్లిస్తే దేవుడు మీకు ఆశ్రయంగా ఉంటాడు వాక్యం సెలవిస్తుంది. చూడండి ఆ మాట కీర్తనకారుడు రాస్తున్నది 8వ కీర్తన 2వ వచనం. 8వ కీర్తన 2వ వచనం. ఎవరండి? శత్రువులను పగ తీర్చుకుని వారిని నీ విరోధన బట్టి. ఎవరి ఎక్కండి? బాలురు ఎక్కయు. ఎవరండి? చంటి పిల్లల ఎక్కయు స్థాపించి ఉన్నావు. హల్లెలూయా. ఎవరండి? చిన్న బిడ్డలు, బాలురు ఎక్కువ, చంటి పిల్లల యొక్క స్తుతులు. వారైతే దేవుడి స్తుతులు చెల్లిస్తుంటే ఒక దుర్గాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు, ఒక ఆనకట్న ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే మనకు ఆశ్రయ దొరక మన యెహోవాయే, మనం నడిపించేవాడు ఆయనే. మనం ఆయన మీద ఆడుకొని ఉన్నాము, నిరంతరం నడిపించేవాడు. మన బిడ్డలు ఏ రీతిగా ఉండాలండి? స్తుతించే వారిగా ఉండాలి. వారి స్తుతులు వెంటనే ఆయన సన్నిధి చేరతాను వాక్యం సెలవిస్తుంది. చిన్ననాటి నుండి యవ్వన కాలంలో దేవుని కొరకు స్తుతించి అంగలార్చేవారిగా యవ్వన కాలంలో బిడ్డలు ఉండాలి. ఆయన గణపరిచేవారిగా ఉండాలి. జ్ఞాపకం ఉంచుకోండి, మీ బిడ్డలు చిన్ననాటి నుండి ఆయన సన్నిధిలో పెంచే బాధ్యత మీదే. ఆయన వాక్యం సెలవిస్తుంది, నీ బిడ్డలు చిన్ననాటి నుండి వాక్యం అని కడుగు చదువుకుని నిరంతరం నడిచే వారిగా ఉండాలి. బాలు నర్వసత్రావు వారి చిన్ననాటి వారికి నేర్పుడని వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేయాలి? నీ బిడ్డలు చిన్ననాటి దేవుని సన్నిధిలో ఆయన మందిరంలో స్తుతించే వారిగా ఉంటే వారి ప్రార్థన బట్టి ఒక దుర్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
ఆ దుర్గము మనం రక్షించేది ఎలాంటిదంటే నీ శత్రువులను పగ తీర్చుకునే వారిని మాన్పివేయటకై. నీకైతే ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఆ విరోధుల బట్టి అని రాయబడుతుంది. వారందరిని కూడా మాన్పివేయటకై, వారందరూ కూడా మార్చివేయటకై దేవుడు వారి స్థితుల వలన దేవుడు నీకు దుర్గానైనా ఏర్పాటు చేసి ఉన్నాడు. నువ్వు ఏ రీతి కూడా దేవుడు స్తుతించేవారిగా ఉండాలి, నీ బిడ్డలు కూడా ప్రార్థించేవారిగా ఉండాలి. యవన కాలంలో యవనేచ్చలు వారు దూరంగా ఉండాలి అంటే వారు దేవుడు వాక్యము చేత పట్టుకుని వారు నడిస్తే ఖచ్చితంగా లోకంలో వారు పడిపోరండి. లోకంలో వారు ఆశ్రయించరు, లోకాల వారు వెన్నండి వారు నడిచేవారిగా వారు ఉండరు. చూడండి యెషయా భక్తుడు 45వ అధ్యాయం 15 వచ్చిన ఒక్కసారి తీయండి. ఇశ్రాయేలు దేవా రక్షక నిశ్చయముగా 15 వచనం ఎన్నటన్నిటికీ ఉందరు. హల్లెలూయా. ఎవరండి దేవుడు? మన ఎదుట కనబట్టలేదు, మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ఇశ్రాయేలు దేవా రక్షక నిశ్చయమా నిన్ను నీవు మరుగుపరుచుకున్న దేవుడై ఉన్నావు. ఆయన మరుగున ఉన్నాడు కానీ నిరంతరం నడిపించేవాడు. మరుగుపరుచుకున్న దేవుడై ఉన్నాడు. రక్షకుడు నిశ్చయముగా ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడేవాడు. మరలా మాట్లాడుతున్నాడు, యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నారు. వారందరూ కూడా ఎన్నటన్నిటికీ సిగ్గుపడకయు విస్మయమందకయు ఉందురు. హల్లెలూయా. విస్మయము అంటే ఆశ్చర్యము. దేవుడు నిరంతరం రక్షించేవాడు. ఆ రక్షణను అనేక కార్యాలు మనం పొందుకుంటూ ఉన్నాం, అనేక అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి అద్భుతాలు చూసి మనం మరొక అద్భుతం జరిగితే మనం విస్మయం చెందాం. ఎందుకంటే దేవుడు నిత్యమని కాపాడేవాడు. ఇందులో ఆశ్చర్యం ఉందని మనం అంటాం. కాకపోతే ఎన్నడూ ఆయన ఆశ్చర్యక్రియలు పొందనటువంటి వారు విస్మయం పొందుతారండి. ఎందుకంటే ఇక్కడ రాయబడుతుంది ఇశ్రాయేలు ప్రజలు వారు విస్మయం పొందారు అని రాయబడుతుంది. ఎందుకంటే వారు ఆశ్చర్యగా అనేక ఆశ్చర్యకాలు చేసేవారు. ఎందుకంటే దేవుడు ఎన్నో కార్యాలు చేసేవాడు. ఎన్నటన్నిటికీ వారు సిగ్గుపడరు అని రాయబడుతుంది. మన సిగ్గుపరచని దేవుడు మన ఆశ్చర్యత ఉంచేవాడు, నిరంతరం నడిపించేవాడు. ఎందుకంటే ఆయన రక్షణ పొంది ఉన్నది అని రాయబడుతుంది. ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే ఆయన సన్నిధిలో నడిపించబడుతున్నారో వారందరూ కూడా ఆయన నడిపించేవాడు. నిరంతరం మనతో ఉండి మనలో ఉండి ఆయన ఆత్మచేత నడిపిస్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలి? దేవునితో నడిచేవారికి మనము ఉండాలి, దేవుని స్తుతించేవారికి మనం ఉండాలి, ఎన్నడూ ఆయన విడిచిపెట్టిన వారికి మనము ఉండాలి. వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏ రీతిగా ఉన్నావు, ఏ రీతిగా స్తుతిస్తూ ఉన్నావు, దేవుని సన్నిధిలో ఆయన వాక్య ప్రకారం నిలిచేవాడిగా నువ్వు ఉండాలి. నిరంతరం గణపరిచేవాడిగా ఉండాలి. ఆయన యెరూషలేములో ప్రవేశించాడు, సువార్త ప్రకటన చేశాడు, అందరూ జయోత్సాహం తెలియజేస్తూ ఉన్నారు. తెలియజేసిన తరువాత దేవుని సన్నిధిలో వారందరూ చెప్తున్నారు, చెట్టు కొమ్మలు దారి పొడుగున పరిసరాన్ని కనపరిచారు. ఇవన్నీ జరిగిన తర్వాత వారందరూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత జయోత్సాహం జరిగింది. ఈరోజు మట్లాదివారం, రేపటి దినము సోమవారం నాడు ఆయన ఎక్కడ వెళ్ళారండి? రేపటి దినము చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం ఇందాక 1వ వచనం చూసాము. ఇప్పుడు 11వ అధ్యాయం 11వ వచనం చూడండి సారి. చూచి చాలు. హల్లెలూయా. ఆయన సోమవారం ఏం చేశాడు? ఆయన యెరూషలేము వచ్చాడు. వచ్చి అక్కడ అంతా పరీక్ష చూసిన తర్వాత ఆ మందిరం ప్రవేశించిన మందిరం ఆరాధన జరుగుతుంది. తర్వాత సోమవారం నాడు ఆయన సోమవారం మందిరంలో ప్రవేశించిన తర్వాత మరుసటి రోజు ఆయన బెతానీకు వెళ్ళాడు. అది మంగళవారం నాడు ఆయన బెతానీకి వెళ్ళాడు. అక్కడ 2 రోజులు ఉన్నాడు. 2 రోజులు ఏం చేశాడంటే తర్వాత 12 వచ్చి చూడండి. చూసి హల్లెలూయా. ఆ రాయబడుతుంది, ఆ చెట్టును చూస్తూ ఉన్నాడు. ఆ చెట్టు ఫలింపు లేనిది, ఆకులు తప్ప మరి ఏమీ కూడా అక్కడ లేవు. ఫలింపలేకపోవడంతో అవన్నిటి కూడా ఫలించేది కాదు అని అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ మంగళవారం చూస్తూ ఉన్నాడు. ఆ 3వ రోజు
మొదటి రోజు సోమవారం ఆ మందిరంకి వెళ్ళాడు, అక్కడ బెతానీకి వెళ్ళాడు, బెతానీ నుంచి 2 రోజులు ఆ మంగళవారం అక్కడ ఆయన గడిపాడు. గడిపిన తర్వాత అది చూస్తున్నాడు, ఒక అంజూరపు చెట్టు అక్కడ చూస్తున్నాడు. అక్కడ ఏమీ కూడా అక్కడ కనబడలేదు, ఆకులు తప్ప మరి ఏమీ కూడా కనబడట్లేదు. అయితే అక్కడ చూశాడు, పరీక్షించాడు. తర్వాత 3వ రోజు బుధవారం ఆయన మాట్లాడుతున్నాడు. 20 వచనం చూడండి, 11 రోజు 20 వచనం. మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండినట్లు చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన ఈ అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ఇట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనాను మీ ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడినని చెప్పి తన మనస్సులో చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అక్కడ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడటండి. ఎప్పుడు ఆయన జయోత్సాహంతో మాట్లాడడం జరిగిన తర్వాత ఆయన మరుసటి రోజు సోమవారం ఆయన మందిర ఆవరణలో ప్రవేశించి అక్కడ చుట్టూ చూసి పరీక్షించి మందిరం చక్కగా తర్వాత మరుసటి రోజు బెతానీకి వెళ్ళి బెతానీలో వారందరూ పరీక్షించి అక్కడ అంజూరపు చెట్టును సాదృశ్యం చూపించాడు. ఫలింపు లేని దాన్ని, ఆ ఫలింపు లేని హృదయాన్ని అక్కడ చూపిస్తున్నాడు. మీరు ఫలించాలంటే ఏం చేయాలో తర్వాత ఆయన చూపిస్తాను. 20 వచనం ఆయన మాట్లాడుతున్నాడు. మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది అని అక్కడ మాట్లాడుతున్నాడు. అయితే ఆయన మీరు ప్రార్థించగానే ఆయన మాట్లాడుతున్నాడు, మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో ఆ ప్రార్థనలో కూడా మీరు ఎటువంటి సందేహం అనేది లేకుండా మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అది ప్రార్థన జయము కలుగుతుంది. ఆ ప్రార్థన వెంటనే మీరు పొందుకుంటారు వాక్యం సెలవిస్తున్నాడు. ఎందుకంటే మీరు నమ్మిన ఎడల అది జరుగున వాక్యం సెలవిస్తుంది. మీరు సందేహం అనేది లేకుండా మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కార్యము జరుగుతుంది. మన ప్రార్థన చేసేటప్పుడు కూడా అవుతుందా లేదా అనే సందేహము మనలో ఉండకూడదు. ఖచ్చితంగా మన దేవుడు చేసేవాడు. ఆశ్చర్యతగా గ్రహింపలేని ఆశ్చర్యక్రియలు, చెప్పశక్యము కానీ ఊహించలేని ఆశ్చర్యక్రియలు చేసేవాడు ఆయన. కానీ మనలోని సందేహము, ఆ సందేహము వల్లనే మన కార్యం పొందుకోలేకపోతూ ఉన్నాం. ఆ సందేహం మనలో ఎన్నడూ కూడా ఉండకూడదండి. ఆయన చెప్తాను నిశ్చయముగా అని మాట్లాడుతున్నాడు. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు ఆల్రెడీ మేము పొందుకున్నాము అనే విశ్వాసం మీలో ఉండాలని మాట్లాడుతున్నాడు. మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని మీరు నమ్మండి, అది ఖచ్చితంగా మీరు జరుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. అక్కడ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. ఆ విశ్వాసాన్ని బలపరిచి వారందరూ కూడా దేవుళ్ళు బలమైన వారిగా ఎంచుతున్నాడు. ఎప్పుడైనా బుధవారం నాడు వారు మరలా గమనించాడు. ఆయన వెళుతున్నాడు. వీరు విశ్వాసం ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. మీరు విశ్వసిస్తే ప్రతి కార్యం కూడా జరుగుతుంది. ఎప్పుడైనా ఆయన అప్పగించేటప్పుడు ముందుగా ఆయన జయోత్సాహం జరిగిన తర్వాత సోమవారం, మంగళవారం, బుధవారం గడిచింది. తర్వాత గురువారం దాటి శుక్రవారం నాడు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థించి ఆ కొండ మీద ఎక్కి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మీరు మొత్తులుగా ఉండవద్దు, తన శిష్యులు ఆజ్ఞాపించాడు. నేను మరలా వస్తే మీరు ప్రార్థన చేయాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థించిన తర్వాత పేతురు అల్ప విశ్వాసం కాబట్టి అయితే పేతురు చెప్తాడు, నేను ఖచ్చితంగా ఎన్నడూ విడిచిపెట్టను, మా ప్రాణమైన ఇచ్చేస్తానని పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడండి. అక్కడ విశ్వాసానికి ఆయన మరలా చూపిస్తూ ఉన్నారు. కానీ దేవుడు నెరవేర్పు, ఆ ప్రణాళిక, ఆ దేవుని చిత్తం అక్కడ నెరవేర్పు జరగాలి కొనుకని ఆ రీతిగా దేవుడు అప్పగించడం అనేది జరుగుతుంది. ఆ శుక్రవారం ఆయన అప్పగించడము, తీసుకువెళ్ళి ఆయన సిలువేయడం జరుగుతుంది. దేవుని శోధనతో దేవుని అప్పగించడం మనం చూస్తూ ఉన్నాం. మనం ఏ రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నాము, ఆయన స్తుతించేవారుగాను గణపరిచేవారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన మాట్లాడుతూ ఖర్జూరు మాటలతో ఆయన జయోత్సాహంతో చూస్తున్నాం. ఆ విశ్వాసము దేవుడు బలపరిచేవాడిగా ఉండాలి. విశ్వాసం ద్వారా మన ప్రార్థన చేస్తే అనేక కార్యాలు పొందుకుంటే వాక్యం సెలవిస్తుంది. నేను విశ్వాసం ఏ రీతిగా ఉంది, నువ్వు స్తుతించేవాడిగా ఉన్నావు అనేది ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు బాహ్యంగా నీ హృదయ ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి, దేవుడు స్తుతిస్తున్నావు లేదు, నీలో క్షమాపణ గుణము, తగ్గింపు స్వభావం, ఆయనే దీనుడిగా మన కొరకు వచ్చాడు. నీలో ఆ దీనత్వం ఉందనేది ఒకసారి ఆలోచన చేయి. నువ్వు దేవునుడిగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేసేవాడు. ప్రతి ఒక్కరు కార్యం చేసేవాడు. మన జీవిత కాలము ఏ రీతిగా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన అంజూరు చూపిస్తున్నాడు.
నీలో విశ్వాసం లేకుంటే కార్యం పొందుకోలేవు. నువ్వు విశ్వాసించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు ఫలించేవాడుగా నువ్వు ఉంటావని ఆయన చూపిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ రీతిగా ఉన్నావు? ఆయన స్తుతించేవాడుగా ఉన్నావా లేదా? ఆయన గణపరిచేవాడు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన వైభవంగా, ఆయన ఎంతో ఘనంగా, సంతోష గానాలతో ఆయన స్తుతించాడు. మనలో పశ్చాత్తాపం అనేది ఉండాలి. ఒక విశ్వాసి తన పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో క్షమాగుణం కలిగి ఉంటే ప్రతి పాపం తీసివేసేవాడు. ఆయన మన కొరకు వచ్చారు. శిలువ మరణం ఎక్కడైనా కారణం ఏంటంటే ప్రతి ఒక్క సమస్త మానవాళ్ళు రక్షింపబడాలి, ఆ తండ్రి ఎదుట మనందరం నిలువబెట్టాలని ఆశతో వచ్చాడు. మనమందరం తండ్రి ఎదుట నీతిమంతులుగా మనం తీర్చబడేవారికి మనం ఉండాలి. నీతిమంతులు ఏ రీతి ఉండాలి? ఖర్జూరు మొవ్వు వలె నిరంతరం ప్రకాశించి చిగురించే వారి వలె, దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదూరని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎదిగి నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు నీతిమంతులను జీవించాలి, ఆ స్తుతించేవాడిగా ఉండాలి. ఆయన పునరుత్థానము, శిలువ మరణము మరలా ఉండకూడదని నీలో నిత్యము కూడా ఫలించేవాడిగా ఉండాలి. ఆయన కూడా ఎదురు చూచేవాడిగా ఉండాలి, నిరంతరం స్తుతించేవాడిగా ఉండాలి. వారంటే బూడిద రాసుకొని వారి శిలువకు ప్రార్థిస్తున్నారు, స్తుతిస్తున్నారు, వారు అంగలారుస్తున్నారు, వారు ధ్యానిస్తున్నారు. మన జీవిత కాలంలో దేవుడు స్తుతించేవాడిగా ఉండాలి. హోసన్నా అంటే దేవుడు మనం రక్షించేవాడు. చూడండి, కీర్తనగా 118 కీర్తన రాయబడుతుంది, చక్కని మాట. ఒక మాట దాని ముందు ప్రకటన గ్రంథం 7:9 ఒక మాట రాయబడుతుంది. ప్రకటన గ్రంథం 7:9 ఆ తర్వాత ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ఆయా భాషలో మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారై చేతబట్టుకుని గొర్రె పిల్ల ఎదుట నిలవబడి, హల్లెలూయా. ఎవరండి? ప్రతి జనాంగము, ఆయా భాషలో మాట్లాడేవారు, అనేక మంది, ఆయా వంశములో ఉన్నవారు, ఆయా ప్రజల్లో ఉన్నవారు, వారందరూ కూడా వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం అని రాయబడుతుంది. లెక్క పెట్టలేనంత జనాంగము, ఆయన సమూహము ఆయన ఎదుట ఎక్కడ నిలబడ్డారండి? సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారండి. అనేకులు రక్షింపబడ్డారు, అనేకులు విశ్వసించి ఉన్నారు. ఆనాడు యోహాను భక్తుడు రాశాడు, అనేకులు లాజరు లేపిన వారు అనేకులు విశ్వసించి ఆయన స్తుతిగానాలు చేస్తున్నారటండి. ఆ కార్యం జరిగిన తర్వాత మనం ఏ రీతిగా స్తుతిస్తున్నాము, అనేక కార్యాలు మనం చేస్తూ ఉన్నాడు. వారందరూ ఏ రీతిగా ఉంటే తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై ఏ రీతిగా ఉన్నారు? ఖర్జూర మట్టలు పట్టుకొని ఆ సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలవబడి ఉన్నారటండి. హల్లెలూయా. మనందరం సింహాసనం ఎదుట నిలబడిన వారిగా ఉండాలి, దేవుడు స్తుతించే వారిగా ఉండాలి. వారు ఎలా స్తుతిస్తారు? మహాశబ్దంతో ఎలుగెత్తి స్తుతిస్తున్నారటండి. మహాశబ్దంతో గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పేది అని రాయబడుతుంది. వారు ఏ రీతిగా సంతోషంతో స్తుతిగానాలు చేస్తున్నారటండి. చూడండి, ఇందా చదువు 118 కీర్తన 25 చూడండి. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, అభివృద్ధి కలిగించము, హల్లెలూయా అది రాయబడుతుంది. హోసన్నా హోసన్నా రాయబడుతున్న పదము అక్కడ రాయబడి దేవుడు సన్ను స్తుతించే వారిగా ఉండాలి. హోసన్నా స్తుతి అంటే దేవుడు మాకు జయమిచ్చేవాడు, దేవుడు మనం రక్షించేవాడు. యెహోవా దయచేసి రక్షించుము అని అర్థము ఏంటి? యెహోవా దయచేసి రక్షింపుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించము. స్తుతులు చెల్లిస్తాడు దావీదు రాజు స్తుతులు, మా రక్షకునికి స్తుతులు, స్తోత్రములు. మా రక్షకుడు రారాజు రాబోతున్నాడు అని వారు స్తుతిగానాలతో చేస్తున్నారటండి. మనం ఏ రీతిగా స్తుతించే వారిగా ఉన్నామా, ఆయన గణపరిచే వారిగా ఉన్న ఒక్కసారి ఆలోచన చేయండి. నిరంతరం స్తుతించే వారిగా ఉండాలి. ఆయన విశ్వాసం వచ్చి మన ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అండి. ఎవరైతే ఆయన సరళ చేస్తున్నారో వారిని ఎన్నడూ కానీ సిగ్గుపరచనివ్వరటండి. చూడండి, మొట్టమొదటి ఈరోజు చదువు వాక్యం కీర్తన 31 రాయబడుతుంది. ఈరోజు చదువు కీర్తన గ్రంథం 31 యెహోవా నేను సరళ చేసి ఉన్నాను, నేను ఎన్నడూ సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము, హల్లెలూయా.
ఎవరైతే నీతి కలిగి జీవిస్తారో, ఎవరైతే నీతి కలిగి అనుసరిస్తారో వారిని అందరిని రక్షించేవాడు. మనం సిగ్గుపరిచేవాడు కాదండి. ఆయన మాట్లాడదు ఎన్నటెన్నటికి సిగ్గుపరచనివ్వడు. ఆయన ఆశ్రయించే వారిని ఎన్నటెన్నటికి తరతరాలు కూడా ఆయన రక్షించేవాడు, నిరతమాలు విడిచిపెట్టినవాడు. ఆయన మాట్లాడుతున్నాడు మనకు ఆశ్రయ దుర్గము. ఆయన మాట్లాడుతూ మన ప్రార్థనలు ప్రతి ఒక్క ప్రార్థన ఆయన వినేవాడు. మన ప్రార్థనలు ప్రకారముగా ఇల్లుగా నుండి ఆశ్రయ సైన్యముగా నుండి మనల్ని నడిపించేవాడు, నిరంతరం మనల్ని విడిచిపెట్టనివాడు. మనం ఎలాగ ఉండాలంటే దేవుని నిత్యం స్తుతించే వారిగా ఉండాలి, ఆయన నిరంతరం గణపరిచే వారిగా ఉండాలి. ఎందుకని ఆయన మాట్లాడుతున్నాడు ఆ జయోత్సవ స్థుతిగానం జరిగిన ఆ సాయంకాలం అయినప్పుడు ఆ 12 మందితో కూడి ఆయన బెతానియకు వెళ్ళేను రాయబడుతుంది. ఆ సాయంకాలం అయినప్పుడు ఆయన శిలువను అప్పగించే సమయము, ఈరోజు దేవుని స్తుతించే సమయము, జయోత్సవము, ఆయన గణపరిచే దినము. ఇవన్నీ ఏం చేశారంటే ఈ మట్టలన్నీ పట్టుకెళ్ళి కాల్చి ఆ బూడిద రాసుకొని ఈ భస్మ బుధవారం మొదలుకొని 40 దినాలు ఆయన సన్నిధానంలో వారు ఉపవాసములు ప్రార్థించేవారట, స్తుతించేవారటండి. మనం ఆయన స్తుతించే వారిగా ఉన్నాము లేదు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఆయన గణపరిచే వారిగా ఉండాలి, నిరంతరం ఆయన విడువల వారిగా ఉండాలి. ఎవరైతే ఆయన నీతితో కూడిన జీవితం ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడా ఎన్నటెన్నటికి సిగ్గుపరచబడరు అని వాక్యం సెలవిస్తుంది. అదే రీతి మనమందరూ కూడా నీతితో కూడిన జీవితం జీవించి దేవుడు మనందరినీ కూడా ఎన్నటెన్నటికి సిగ్గుపరచబడకుండా ఉంచుదురు గాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు